హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేనైతే సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి వైజాగ్లో ఉండే మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. ఇది ఆర్కే బీచ్ సబ్మెరీన్ ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ ఒక ఖాళీ ప్లేస్లో పెట్టారు. లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో ఓన్లీ ఫిషెస్కి సంబంధించిన అక్వేరియం మాత్రమే పెట్టారు, కానీ ఈసారి బర్డ్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మకావో కూడా ఉంది, అది మాట్లాడుతుంది. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. మేమైతే ఓపెనింగ్కి వచ్చేసాం. మేము ఎలా వచ్చామంటే ముందు రోజు వచ్చాము, సో ఓపెన్ అవ్వలేదు, నెక్స్ట్ డే రమ్మన్నారు. సో నెక్స్ట్ డే కూడా వెళ్ళాము, కానీ చాలా ఎర్లీగా వెళ్ళాం. మేము 5 o'clockకే వచ్చాం. నాకు ముందే చాలా తొందర ఎక్కువ ఇలాంటివి అంటే. సో 5 o'clockకి వచ్చాం, ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు, 6కి అన్నారు. సో వెయిట్ చేసాం. అప్పటి వరకు చాలామంది ఉన్నారు మాతో పాటు. మా అందరికీ ఫ్రీగా తీసుకెళ్లారు. మాకు ఎలాంటి టికెట్స్ అవి తీసుకోలేదు, ఫ్రీగా వెళ్ళిపోయాం లోపలికి. వెళ్ళగానే చూసుకోండి ఆ ఫిషెస్ ఎంత బాగున్నాయంటే, ఆ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే వన్ థింగ్ అనిపించింది, వాటి నేమ్స్ కూడా అక్కడ రాసుంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే మాలాంటి జడ్డు వాళ్ళకి తెలుస్తుందని. సో ఫిషెస్ నేమ్స్ అయితే రాయలేదు, కానీ చాలా బాగున్నాయి. కొన్ని చేపలు చనిపోయి ఉన్నాయి, నాకు కొంచెం బాధ అనిపించింది. సో అది ఎంత కామన్, మరి మన ఇంట్లో కూడా అక్వేరియంలో అలాగే చనిపోతాయి కదా, సో అవన్నీ ఇంకా మనం ఏం పట్టించుకోలేము. సో చాలా చాలా పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి. చూడటానికి ఇది చూసారా ఎంత ఉందో, నిజంగా దాన్ని పట్టుకొని అనిపించింది. నేను మీ అందరికీ క్లియర్గా కనిపించాలని కెమెరా ఏకంగా దానికి పెట్టేసి మరీ తీశాను. సో బాగా వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళండి, లేదు అనుకునే వాళ్ళు నా వీడియోస్ చూసి బాగా ఎంజాయ్ చేసేయండి. క్లియర్గా అక్కడ ఎలా ఉందో నేను అలానే తీశాను. ఇక్కడ చూసారా మధ్యలో మన ఎంట్రీ. నార్మల్గా ఇది నా వీడియో అని తెలియటానికి కోసం చెప్పేసి నేను మధ్యలో ఒక చిన్న క్లిప్ అయితే పెట్టుకున్నాను అంతే. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ చిన్నపిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు. మేబీ ఒక 2-3 days ఖాళీ ఉండదేమో, కానీ ట్రై చేయండి, టికెట్స్ దొరుకుతాయి. కానీ వెళ్ళటానికి కొంచెం కష్టపడాలి, చాలామంది జనాలు వస్తున్నారు. అండ్ ఈ ఫిష్ చూసారా, ఇది ఏకంగా నోరు తెచ్చి మాట్లాడుతున్నట్టే ఉంది, చాలా బాగుంది. దీన్ని ఏదో అంటారు, మనకు పేరు తెలియదు అంతగా. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ కూడా మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉందని చెప్పేసి మా ఇంటి దగ్గర అక్క వాళ్ళని అందరినీ గ్యాదర్ చేసి మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేసాం. బాబోయ్, అందులో వెళ్ళటానికి ఒక పెద్ద యుద్ధమే చేసాం మేమైతే. అస్సలు ఖాళీ లేదు. ఆ ప్లేస్ నుంచి చిన్నపిల్లలు ఏంటంటే వెళ్ళటానికి అసలు ఒప్పుకోవట్లేదు, అందులోనే ఉండిపోతున్నారు. అండ్ ఇది సెకండ్ జోన్ చూడండి, అంటే ఇక్కడ నుంచి బర్డ్స్ చూస్తారనమాట. చూసేయండి, ఇది వచ్చేసి కోడి. చాలా ఒక ఆవిడ అంటే పక్క నుంచి కోడికి కూడా ఫోటోలు వీడియోలు తీయాలా అని, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉందని తీసాను. ఇది మాట్లాడుతుంది చూడండి. చూసారా, మొక్క ముట్టుకుంటేనే అరిచేస్తుంది, అసలు ఒప్పుకోట్లేదు, నన్ను టచ్ చేయొద్దు అంటుంది. అండ్ తర్వాత చూసారా, ఇవి బాతులు. ఇది ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, అలా అని పికాక్స్ కాదు, అది కూడా సంథింగ్, అసలు నాకు అర్థం కాలేదు. కానీ ఈ కలర్ కాంబినేషన్ బాగుంది, చాలా బాగా నచ్చింది. అండ్ బర్డ్స్ వీళ్ళు చూసారు లోపలికి వెళ్ళారు, వీళ్ళే ఓపెన్ చేశారనమాట. సో అందుకే వాళ్ళకి లోపలికి తీసుకొని వెళ్ళి బర్డ్స్తో ఫొటోస్ అవి తీశారు. అండ్ ఇక్కడ ఇది బల్లి, దీన్ని ముట్టుకున్నాను కానీ అసలు కొంచెం కూడా చల్లం లేదు దానికి, అసలు కనీసం కదలను కూడా కదలలేదు. చూసారు చిన్న చిన్న బర్డ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో ఒక్కొక్కటి. ఇవైతే చాలా కచర చేసాయి, మొత్తం ప్లేస్ అంతా ఖరాబ్ చేసాయి. ఇవి ర్యాబిట్స్, చాలా పఫీగా ఉన్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయో, జనరల్గా మన ఇంట్లో ఉన్నట్లేదు. అండ్ ఇది మా ఫేవరెట్ ఎలుక. దీన్ని చూస్తే నా ఫేస్ నాకే గుర్తొస్తుంది, బికాస్ అందరు నన్ను ఎలుకమూతి అంటారు. సో ఇది ఎక్కడ అలా ఉంది, అది నాకు దాని మూతినే చూపిస్తుంది మాటికి. చాలా ఫన్నీగా అనిపించింది, ఎంత బాగా ఆడుకుంటున్నాయో అసలు, ఎంత. కాకపోతే ఇది చూసారా, ఇది ఇన్స్టాలోనూ దేంట్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా, చిన్న చిన్న పురుగులు తింటుంది, అదే అనుకుంటుంది. పడుకుంది శుభ్రంగా, నాకు అసలు ఎవరితో పని లేదని. ఇది చిన్న మంకీలా ఉంది, దీని పేరు కూడా మనకు తెలీదు. సో ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాం అన్నీ చూసేసి. సో ఇక్కడ నుంచి గర్ల్స్కి సంబంధించిన జ్యువెలరీస్, ఇయర్ రింగ్స్, చాలా థింగ్స్ ఉన్నాయి. నార్మల్గా నేను ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకుందామని వెళ్ళాను లోపలికి, కానీ కాస్ట్ మాత్రం బీభత్సంగా ఉంది, కొంచెం హెవీ అనిపించింది నాకు. 250-350 అంటే వేస్ట్ కదా, మన పూర్ణ మార్కెట్లో 100 రూపాయలకు మాత్రం అన్నీ దొరికేస్తాయి. సో నేనైతే తీసుకోలేదు. సో ఎలాగో ఫెస్టివల్ అయిపోయింది కదా అని చెప్పి మేము కనుమ రోజు వచ్చాము ఇక్కడికి. సో ఎందుకు ఇంకా ఫెస్టివల్ అయిపోయింది కదా అని చెప్పి నేనే లైట్ తీసుకున్నాను, సరే వద్దులే అని చెప్పేసి. సో ఎవరికైనా తెలుస్తుంది ఇక్కడ ఏమున్నాయి అవన్నీ అని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను. ఇక్కడ ఇది చూసారా, ఇవేమనుకుంటున్నారు, కత్తులు గన్నులు కాదు, ఇది పెన్స్ అనమాట.
పిల్లలకి నార్మల్ పెన్స్ కంటే ఇలా కొంచెం ఏదైనా వెరైటీగా ఉంటే వాళ్ళకి కొంచెం అట్రాక్ట్గా అనిపిస్తుంది అని చెప్పేసి అలా క్రియేట్ చేశారు. చాలా బాగున్నాయి. అండ్ నాకు ఇష్టమైనది చూసారా, నేను యాక్చువల్లీ ఎక్కడికైనా ట్రావెలింగ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నాకు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. సో అందుకని చెప్పి తీసుకుందాం అనుకున్నాను. అదొకటి 250 చెప్పారు. సో నాకు దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, సరే ఎందుకు మనం డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పి నేను తీసుకోలేదు. ఆల్రెడీ నేను తీసుకుంది కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను లాస్ట్ టైము. సో హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి, చాలా థింగ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ ఎంతో కనుక్కోలేదు. కానీ బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రం బాగున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇది లేదు అంటానికి ఏం లేదు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మేము ఫస్ట్ డే వెళ్ళాం కాబట్టి ఇంకా అంతగా ఏమీ వీళ్ళు ప్రిఫర్ చేయలేదు, ఇంకేం లేవు. కానీ కొన్ని రోజులు పోతే ఇంకా చాలా థింగ్స్ పెడతారు. ఇది ఒక 1 month ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ అందరూ ఈ ఊర్లోకి వచ్చిన వాళ్ళు చూస్తారని చెప్పేసి ఉంచుతారు ఎక్కువ రోజులే. సో చూసారా ఇయర్ రింగ్స్, నేను ఇందులో గ్రీన్ కలర్ ఒకటి సెలెక్ట్ చేశాను. అది అడిగితే 250 రూపీస్ ఎంతో చెప్పారు. సో ఎందుకులే, మన దగ్గర ఎలాగో ఉండో మనం ఒక డ్రెస్కి అన్ని ఇయర్ రింగ్స్ వాడేస్తాం కదా అని చెప్పి నేను పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నాకు సేమ్ సంతలో ఇయర్ రింగ్స్ లాగే కనిపించాయి. సో అందుకే ఇంట్రెస్ట్ చూపించలేదు. పిల్లలకి చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. వీళ్ళందరూ అక్కడి నుంచి స్టిక్ అయిపోయారు, రావట్లేదు అసలుకి అక్కడ నుంచి. సో మేమైతే గేమ్ ఆడటానికి వచ్చేసాం, మా అన్నయ్య నేను. లాస్ట్ టైము ఈ గేమ్స్ ఆడితే మా అన్నయ్యకి ఏమొచ్చిందంటే ఒక ఏమంటారు టీ వడకట్టుకునేది క్లిప్స్ వచ్చాయి. సో ఈసారి ఏమొస్తుందా అని చెప్పేసి 150 200 ఖర్చు అయినా పర్వాలేదని చెప్పేసి ఆడటానికి అయితే వచ్చాము. ఫస్ట్ 17 వచ్చింది. 17 ఏంటంటే అదిగో గిన్నెలు తోముకునే పీచు. అండ్ నెక్స్ట్ ఎలా అయినా గట్టిగా ఒక పెద్ద గిఫ్ట్ సంపాదించాలని ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ గేమ్ కూడా ఆడాము. నెక్స్ట్ గేమ్ కూడా ఆడితే అది కూడా అదేమంటారు గిన్నెలు తోముకునే పీచు వచ్చింది. 17 వచ్చింది, గిన్నెలు తోముకునే పీచు వచ్చింది. సో ఇది గేమ్ ఎలా అంటే అక్కడ ఒక నెంబర్స్ చూపిస్తారు, ఒక బోర్డులో పెడతారు నెంబర్స్. మనం ఈ బాల్స్ అన్ని వేసినవి టోటల్ ఫిగర్ ఆ బోర్డులో ఉన్న నెంబర్ ఏదో ఒకటి రావాలి, వస్తే ఆ నెంబర్ బట్టి అక్కడ ఏముందో అది ఇస్తారనమాట. మాకు 10కి 10 సార్లు 17 వచ్చింది. సో లాస్ట్ టైం కూడా లాస్ట్ 2 గేమ్స్ కూడా 17 వచ్చింది. థర్డ్ గేమ్ కూడా 17 వచ్చింది. అబ్బాయి ఏంట్రా బాబు గిన్నెలు దొంగను పీచ్ అని చెప్పేసి ఆయనకి అడిగితే మళ్ళీ మార్చి దాన్ని రిప్లేస్ చేసి టీ వడకు పెట్టుకుని ఇచ్చారనమాట. సో గిఫ్ట్స్ అయితే మారలేదు, 200 పెట్టి గిన్నెలు తోముకునే పీచ్ అండ్ టీ వడగట్టుకుని సంపాదించాము. చూసారా మా అన్నయ్య అందులో కూడా కలర్ కాంబినేషన్ అడిగాడు, ఈ కలర్ బాగాలేదు భయ్యా ఇంకో కలర్ మార్చు అని చెప్పి అడుగుతాం, మెరూన్ కలర్ కావాలని అడుగుతున్నాడు. చాలా ఫన్నీగా అనిపించింది. ఏదో గెలిచేస్తామనో సంపాదించేస్తామనో కాదు, జస్ట్ ఫర్ ఫన్. చాలా ఫన్నీగా ఉంటుంది, అంటే ఒక ఇంట్రెస్టింగ్ వస్తుంది. ఒక చాలా అంటే బాగుంటుంది. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. అంటే తర్వాత రింగ్ గేమ్కి వెళ్ళాము, కష్టపడి ఈ టైం ట్రై చేసాం. కానీ అంటే దాన్ని పడుతుంది ఎక్కడో ఎడ్జ్ దగ్గర ఉండిపోతుంది అనమాట, అంటే ఫుల్గా రింగ్ పడాలన్నమాట. సో అలా పడలేదు. తర్వాత లైట్ తీసుకొని ఇక్కడ ఈ గేమ్కి వచ్చేసాం. వీడు అంటారు చూసారా ప్రభాస్ సినిమాలోని, ఇది ఇల్లు నువ్వు వేయలేవు తీయలేవు అని. సో అలాగా నాకైతే బాగానే వేసాడు. మేము ఎలా అనుకున్నామంటే అక్కడ 4 కలర్స్ ఉన్నాయి కదా, 4 కలర్స్లో 4th పడితే ఒకటి, 3rd పడితే ఒకటి, మధ్యలో పడితే ఒకటే. నేను ఫీల్ అయిపోయి మా అన్న ఏగానారా వేస్తాం అనుకున్నాను, కానీ అలా కాదంట. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఎల్లోలోనే సెంటర్లో ఉన్న ఎల్లోలోనే ఒకటి పడితే ఒక గిఫ్ట్, రెండోది పడితే 2వ ప్రైజ్, 3వ పడితే 3వ ప్రైజ్, అలా అనమాట. అలా ఉంటుంది. సో మన వల్ల కాదు కదా, సో అందుకని చెప్పేసి వచ్చేసాం అక్కడ నుంచి. నా అన్నయ్య నాకు ట్రై చేయమన్నాడు. మనకు అసలు అది పట్టుకోవడమే రాలేదు, ఇంకేయడం ఏమేస్తాం. ఇది ఎక్కడది, ఇది నాకు అర్థం కాలేదురా. 4 అంటే వాటర్ బాటిల్ ఇది ఒకటేనా, ఎల్లో కొట్టాలా? ఓకే ఎల్లో చెప్తాను, నాకు అర్థం మ్యాటర్. ఓకే ఒక్కటి కొడితే అర్థమైంది. ఒక్కటైనా కొట్టాలి రైల్లో. గట్టిలాగు మాది, గట్టిలాగు. పెట్టి మాదిరి ఎంతసేపు కొట్టినట్టే నువ్వు. సో అదనమాట మన గేమ్. మనకు అది పట్టుకోవడమే రాలేదు, ఇంకేయడమే వేస్తాం. సో అందుకని చెప్పి అది వదిలేసి నెక్స్ట్ గ్లాసెస్ గేమ్స్కి వచ్చాము. ఇవి కూడా మొత్తం పడాలంట. మేము అన్నీ అంతా ట్రై చేస్తే ఒక్కటి మిగిలిపోతుంది. సో ఇంకా మన వల్ల కాదని చెప్పి వచ్చేస్తే మా అన్నయ్య జేంటి కూడా ఎగ్జామ్ తీసుకొచ్చాడు. బాడికి సత్యంత భయం, అరుపులో అరిచేస్తాడు. లాస్ట్ టైం ఎక్కాడు, అప్పుడు గట్టిగా అరిచి నన్ను భయపడి చంపాడు. ఇప్పుడు కూడా వద్దురా అంటే తీసుకునేటాడు. సో
సో ఎక్కుదాం అని చెప్పేసి నేను కూడా వాడితో పాటు స్టార్ట్ అయ్యాను. నా భయం ఏంటంటే ఫస్ట్ మనమే ఎక్కుతున్నాము, ఇది సరిగ్గా ఫిట్ చేశారా లేదా, అంత కరెక్ట్గా ఉందో లేదో, లేదంటే ఆ బాక్స్తో పాటు నేను కూడా ఎగిరిపోతాను అని చాలా టెన్షన్స్ ఉండేవి మైండ్లో. కానీ ఎలాగోలాగా ఎక్కేసాను. వీడికి ఎంత భయం అంటే వీడి ఎక్స్ప్రెషన్స్ చూసి నేను భయాన్ని పోగొట్టుకుంటున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు మా అన్నయ్య రివ్యూ ఇస్తాడు, చూసేయండి. బాబు ఎంత హైట్లో ఉన్నా. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? గులాబ్ జాములు కలకలా భయ్యా. ఎంత ఫీట్ లో ఉన్నాం చూడండి. ట్రైన్లో ఎక్కడమ్మా ఎందుకు ఇవన్నీ? చూసారా, నేనైతే అంత హైట్ నుంచి ఒక చేతిలో మొబైల్ పట్టుకొని వీడియో తీస్తూ అండ్ ఒక చేతితో జెంటిపిల్ పట్టుకున్నాను. వీడు మాత్రం అరుపులు అమ్మో నాది హార్ట్ వీక్, నేను చచ్చిపోతాను అని సరుస్తున్నాడు. చాలా ఫన్నీ అనిపించింది. కిందకి రాగానే చాలా ఆకలేసింది కానీ ఏవి పెట్టలేదు, బికాస్ మేము అందరికన్నా ఫస్ట్ వచ్చాం కాబట్టి ఏం లేవు అక్కడ ఫుడ్ స్టాల్స్ అవి ఏం పెట్టలేదు. కానీ బాగా అయితే ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఎక్కుతాడు, అంటే ఇది ఎక్కితే ఇది పైకి పోతాడు గాల్లోనే. మళ్ళీ మేము నెక్స్ట్ వీక్ అయితే వెళ్తున్నాము. సో ఈలోపు మీరు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసేయండి. బాయ్, లవ్ యూ ఆల్.